హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'మర్డర్ ఇన్ మొనాకో' ఇదొక డాక్యుమెంటరీ గైస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా చేశారు. రన్ టైమ్ జస్ట్ 1½ అవర్ ఉంటుంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సో డీటెయిల్‌గా ఈ డాక్యుమెంటరీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే 1999లో ఎడ్మండ్ సఫరా అని ఒక బ్యాంకింగ్ బిలియనియర్ ఉండేవాడు గైస్. అతను తన బ్యాంకింగ్ కంపెనీని హెచ్ఎస్బీసీకి సేల్ చేసి తన పెంట్ హౌస్‌లోకి తన నర్స్‌ని తీసుకెళ్తాడు. తన పెంట్ హౌస్ అంటే తన బ్యాంక్‌కి పైన ఒక పెద్ద 10,000 స్క్వేర్ ఫీట్స్ లగ్జూరియస్ హౌస్ గైస్. అక్కడ పానిక్ బటన్స్ ఉంటాయి. బుల్లెట్ ప్రూఫ్ డోర్స్ ఉంటాయి. ఇవన్నీ సేఫ్టీస్ ఉన్నా కూడా అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయి చనిపోయాడు. బట్ సీసీ కెమెరాస్‌లో ఎవరో ఇద్దరు బ్లాక్ డ్రెస్ అండ్ మాస్క్ వేసుకొని లోపలికి వెళ్ళడానికి ట్రై చేసినట్టు ఫుటేజ్ ఉంటుంది. అసలు అంత పకడ్బందీగా నిర్మించుకున్న తన పెంట్ హౌస్‌లోకి వాళ్ళు ఎలా వెళ్లారు? సో, అసలు ఆ కేస్‌ని ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళని అండ్ ఆ కేస్‌లో విట్‌నెస్‌గా ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఈ డాక్యుమెంటరీ తీశారు. ఫస్ట్‌లీ ఇదొక డాక్యుమెంటరీ కాబట్టి చాలా మంది పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. నాకు ట్రూ క్రైమ్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి నాకైతే ఇట్ వాస్ డీసెంట్ అనిపించింది మామ. బట్ అందరికీ నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఇదేదో ఊహకి అందని క్రైమ్ థ్రిల్లర్ ఏం కాదు. ఇదొక డాక్యుమెంటరీ కాబట్టి జస్ట్ మనుషులు బ్యాక్‌గ్రౌండ్‌లో మాట్లాడడం వింటూ చూడాలి. చచ్చింది ఒక బిలియనియర్ కాబట్టి అప్పట్లో చాలా పెద్ద రచ్చ జరిగిందంట. సేమ్ నెట్‌ఫ్లిక్స్ స్టైల్‌లోనే ఉంటుంది మామ. ఆ బిలియనియర్ లైఫ్‌ని చిన్నప్పటి నుంచి చూపిస్తారు. స్టార్టింగ్ అంతా డ్రాగ్ చేశారు. మెయిన్ ప్లాట్‌కి వచ్చేసరికి 25 మినిట్స్ అయిపోతుంది. సో, ఇక ఆ కేస్‌లో ఏం జరిగిందనేది ఉంటుంది. ఇఫ్ మీకు ట్రూ క్రైమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, వాయిస్ ఓవర్స్ అండ్ ఇంటర్వ్యూస్ ఓపికగా వినగలిగితే అప్పుడు చూడండి. మీకు కూడా నచ్చొచ్చు. లేదు సోదంతా మేము చూడలేమనుకుంటే ఈజీగా ఈ డాక్యుమెంటరీని స్కిప్ చేసేయండి. నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% జస్ట్ ఫర్ ద టార్గెట్ ఆడియన్స్. సో ఇది గైస్ 'మర్డర్ ఇన్ మొనాకో' డాక్యుమెంటరీ రివ్యూ. ఆల్రెడీ ఈ డాక్యుమెంటరీ మీరు చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.